అది బెంగుళూరులోని ఒక కాలనీ. ఆ కాలనీ మొత్తం ఒక 2 రోజుల నుంచి కాస్త దుర్వాసన రావడం స్టార్ట్ అయింది. కానీ సెప్టెంబర్ 20, 2024 నాడు ఆ కాలనీ వాసులు భరించలేనంత దుర్వాసన ఆ కాలనీలో వస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఒక బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక రూమ్ నుంచి ఆ దుర్వాసన వస్తుందని వాళ్ళు గమనించారు. అప్పటికే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 2, 3 రోజుల నుంచే కాస్త లైట్‌గా వచ్చే స్మెల్ ఇప్పుడు చాలా విపరీతంగా వస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఉండలేకపోతున్నారు. వెంటనే ఆ ఇంటి ఓనర్‌కి కాల్ చేసి చెప్పారు. ఆ ఓనర్ అక్కడ ఉండడు. వెంటనే అక్కడికి హుటాహుటిన వచ్చిన ఓనర్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఆ ఫ్లాట్ దగ్గరికెళ్ళాడు. దానికైతే తాళం వేసుంది. సో వెంటనే అతడు రెంట్ అగ్రీమెంట్ తీశాడు. అందులో ఎమర్జెన్సీ నెంబర్స్ వాళ్ళ మదర్‌వి అండ్ సిస్టర్‌వి ఉన్నాయి. వాటికైతే అతడు డయల్ చేశాడు. మీ అమ్మాయి ఉన్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుంది. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంత కొట్టినా తలుపులు తీయట్లేదు అని అతడు కాల్ చేశాడు. అప్పటికే ఈవినింగ్ 7:00 అవుతుంది. కాబట్టి ఆమె తల్లి మరియు సోదరి ఇద్దరు కూడా ఇంత రాత్రి ఏం వెళ్తాం, మార్నింగ్ వెళ్ళి చూద్దామని చెప్పి కాస్త దూరంలో ఉంటారు వాళ్ళు. ఆ మార్నింగ్ వెళ్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. అయితే తెల్లారుతుంది. అది సెప్టెంబర్ 21, 2024. ఆ ఇంట్లో రెంట్‌కుండే అమ్మాయి పేరు మహాలక్ష్మి. ఆమె తల్లి మరియు సోదరి ఇద్దరు కూడా ఆ ఇంటి దగ్గరికైతే వస్తారు. వాళ్ళ దగ్గర ఇంకొక ఎక్స్ట్రా కీ ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళడానికి. అక్కడి నుంచి వచ్చే దుర్గంధం అయితే చాలా భయంకరంగా ఉంటుంది. ఏదో పెద్ద సంఘటన జరిగిన విధంగా ఉంటుంది. దీంతో డౌట్ వచ్చిన మహాలక్ష్మి సోదరి అయినటువంటి లక్ష్మి, మహాలక్ష్మికి అక్క అవుతుంది. ఆమె తన మొబైల్ తీసి ఆ ఇంటి డోర్ తీయడం, తాళం తీయడం, అయితే ఆమె షూట్ చేయడం ప్రారంభిస్తుంది. వాళ్ళ తల్లిగారు దాని యొక్క తాళం తీసి లోపలికి ప్రవేశిస్తారు. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తలుపులు ఓపెన్ చేయగానే ఒక్కసారి భరించలేని దుర్గంధం వస్తుంది. వాళ్ళైతే రూమ్లు అన్నీ చూస్తూ వెళ్తారు, బాత్రూమ్స్ చూస్తారు. కానీ ఎక్కడ వాళ్ళకు ఏమీ కనిపించదు. ఒక్కటే బెడ్షీట్ కనిపిస్తుంది, ఒక నల్లటి సూట్ కేస్. చాలా పెద్దది, కానీ దానిలో కూడా ఏముండదు. వాళ్ళు అప్పుడే అక్కడే ఉన్నటువంటి ఒక ఫ్రిడ్జ్ని చూస్తారు. దాని దగ్గర చాలా అధికంగా వాసన వస్తుండడం చూస్తారు. వాళ్ళ తల్లిగారు వెంటనే ఆ ఫ్రిడ్జ్ యొక్క డోర్ తీసి వెంటనే నిశ్చేష్టురాలు అవుతుంది. ఒక్కసారిగా ఆమె ఆశ్చర్యపోతుంది, పెద్దగా అరుస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న 3 షెల్ఫ్లు ఉంటాయి ఫ్రిడ్జ్లో. మీకు తెలుసు కదా, పైన కింద మధ్యలో ఇలా ఉంటాయి. అందులో ఒక దాంట్లో తల, ఒక దాంట్లో కాళ్ళు, ఒక దాంట్లో బాడీ పార్ట్స్, అవన్నీ కూడా అందులో కుక్కి అందులో అరేంజ్ చేసి ఉంటాయి. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఎవరైతే ఆ రూమ్లోకి వచ్చారో. ఎందుకంటే అది మామూలు సంఘటన కాదు. అప్పటికే అది బాగా కుళ్ళిపోయి చాలా రోజులు అవుతున్నట్టు డికంపోజ్ అయిన స్టేజ్లో ఉంటుంది ఆ బాడీ పార్ట్స్ అన్నీ. వెంటనే ఈ అలజడికి చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి వస్తారు. అండ్ వచ్చిన తర్వాత దీన్ని చూసిన అందరు షాక్ అవుతారు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటారు. ఈ క్రైమ్ సీన్ అంతా చూసిన పోలీసులు అక్కడ డోర్ కూడా ఎలాంటి డిస్టర్బ్ చేసినట్టుగా లేదు. అంటే అందులో ఉండే మహాలక్ష్మి అనే అమ్మాయికి సంబంధించిన వారే, ఆమెకు తెలిసిన వారే వచ్చి ఉంటారని ఒక అంచనాకైతే వస్తారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పిలుస్తారు. అక్కడ ప్రతి రూమ్లో వాళ్ళు చెక్ చేస్తారు. ఒక లుమినాల్ అనేటువంటి కెమికల్ని అప్లై చేస్తారు. బ్లూ లైట్ వస్తుంది ఎక్కడైనా బ్లడ్ ఉంటే. కానీ ఏ రూమ్లో కూడా బ్లడ్ కనిపించదు. ఓన్లీ ఫ్రిడ్జ్లో మాత్రమే బాడీ పార్ట్స్ ఉంటాయి. అంటే హంతకుడు ఇంటిని శుభ్రంగా క్లీన్ చేశాడని వాళ్ళకి అర్థమవుతుంది. బాడీ ఫ్రిడ్జ్లో పెట్టుంది కాబట్టి చాలా రోజులు ఆ దుర్గంధం బయటికి రాలేదు. కానీ ఇప్పుడు వచ్చిందంటే హత్య జరిగి చాలా రోజులు అవుతుంది అని చెప్పి పోలీసులు అయితే ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మొదటగా ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఆమె మహాలక్ష్మి, ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడం అయితే వాళ్ళు ప్రారంభిస్తారు. ఈ మహాలక్ష్మిది నేపాల్కు సంబంధించినటువంటి కుటుంబం. వీళ్ళు నేపాల్ నుంచి బతుకుదెరువు కోసం బెంగళూరులో సెట్ అవుతారు. అక్కడ అందరు పనులు చేసుకుంటూ సెట్ అవుతుంటారు. అండ్ అదేవిధంగా మహాలక్ష్మికి ఒక సోదరి, 2 సోదరులు, తల్లిదండ్రి ఉంటారు. మహాలక్ష్మి సోదరి పేరు లక్ష్మి. ఆమె ఇమ్రాన్ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆమె తన పేరును షాహిదాగా మార్చుకుంటుంది. అండ్ మహాలక్ష్మి కూడా పెళ్లి చేసుకుంటుంది. ఆమె హేమంత దాస్ అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళకి ఒక బిడ్డ కూడా ఉంటుంది. అంటే మహాలక్ష్మి మ్యారీడ్. కానీ మహాలక్ష్మి పెళ్ళైన తర్వాత, ఒక బిడ్డ పుట్టిన తర్వాత భర్తతోని విడిపోతుంది మనస్పర్ధలతోని. ఆమె కొన్నాళ్ళు తన తల్లి దగ్గర ఉండి ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ని రెంట్కి తీసుకొని అందులోకైతే షిఫ్ట్ అవుతుంది. వెంటనే పోలీసులకు ఫస్ట్ డౌట్ ఆమెను విడిచిపెట్టిన హేమంత దాస్ మీద వస్తుంది. అతడు ఒక మొబైల్ షాపును నడిపేవాడు. అండ్ మహాలక్ష్మి ఫ్యాషన్ ఫ్యాక్టరీ అనే ఒక షాప్లో, క్లాత్ స్టోరూమ్లో, ఒక స్టోర్లో పనిచేసేది. ఇద్దరు పనిచేసేవారు. పోలీసులు హేమంత దాస్ని పిలిచి తమ పద్ధతిలో ఇంటరాగేట్ చేస్తారు. కానీ హేమంత దాస్ ఆమెకి ఎవరితోనే ఎఫైర్ ఉందని చెప్పి, నాకు డౌట్ వచ్చింది, నేను అడిగాను, మా మధ్య గొడవైంది, నన్ను విడిచిపెట్టి వెళ్ళింది. మొదట్లో బిడ్డనైతే తానే చూసుకునేది. కానీ 4 నెలల క్రితం నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది.
అప్పటి నుంచి 10-15 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉండేది. ఈ మధ్య రాలేదు. 25-30 రోజులు అవుతుంది. నా దగ్గరికైతే రాలేదు. నేనైతే ఆమెను ఏం చేయలేదు అని అతడు చాలా స్పష్టంగా క్లియర్‌గా చెప్తాడు. అదే హేమంత్ దాస్ చాలా కాలంగా మేము దూరంగా ఉంటున్నాం. నాకు ఆమె హత్యతో ఎలాంటి సంబంధం లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. వెంటనే పోలీసులు చుట్టుపక్కల నైబర్స్‌ని అడుగుతారు. ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి. 6 నెలల క్రితమే ఆమె ఈ కాలనీలోకి వచ్చింది రెంట్‌కి. మార్నింగ్ 9 గంటలకు డ్యూటీకెళ్తే నైట్ 10 గంటలకు వస్తుంది. కాబట్టి మాకు పెద్ద పరిచయం లేదు ఆమెతోని. కానీ అప్పుడప్పుడు ఆమెతో ఒక వ్యక్తి వచ్చేవాడు. కొన్నిసార్లు ఇక్కడే ఉండేవాడు ఆమెతోని అని వాళ్ళు తమకు తెలిసిన విషయం అయితే చెప్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ క్లూ అయితే పోలీసులకు వస్తుంది. ఆమెతో ఉండే వ్యక్తే ఆమెను చంపేశాడా అని వాళ్ళలో అనుమానం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది విన్న వెంటనే పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అండ్ ఆమె కాల్ రికార్డ్స్ ఇలా రకరకాల టీమ్స్‌గా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. పనిలో పనిగా ఒక టీం హేమంత్ దాస్‌ని మళ్ళీ పిలుస్తుంది. తమదైన పద్ధతిలో ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తారు. హేమంత్ కుమార్ మీద మేము 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాం. ఒక బిడ్డ పుట్టింది. కానీ కొన్నాళ్ళ క్రితం నుంచి ఆమె ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. వాళ్ళ మధ్య ఎఫ్ఐఆర్ ఉంటుందని అనుమానంతోని ఆమె మొబైల్ ఫోన్ చెక్ చేశాను. వాళ్ళ చాటింగ్ కనిపించింది అండ్ అదేవిధంగా వాళ్ళ మధ్య ఏదో సంబంధం ఉందని నాకు అర్థమైంది. ఇదే విషయం మీద ఆమెని నేను నిలదీశాను. ఆమెకు అసలే కోపం ఎక్కువ. తన మీదే తిరగబడింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదమైంది. ఇలా గొడవలు అవుతూ ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇక నీతో ఉండను అని చెప్పేసింది అని చెప్పాడు. ఆమె క్యారెక్టర్ అయితే మంచిది కాదు. అందుకే ఆమె వెళ్ళిపోయింది అని అతడు చెప్పాడు. ఒక వ్యక్తిని చూశాను నేను ఆమెతోని మొబైల్ ఫోన్‌లో ఫోటోలో. అతడి పేరు అష్రఫ్. సో అతడికి ఆమెకు ఇల్లీగల్ ఎఫైర్ ఉందని నాకు అనుమానం. నేను కంప్లెయింట్ కూడా ఇచ్చాను అతని మీద. అతడే ఏమైనా చేసుంటాడని చెప్పి హేమంత్ దాస్ అయితే అష్రఫ్ మీద తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. పోలీసులు హేమంత్ దాస్ చెప్పిన విషయాలన్నీ వెరిఫై చేసుకుంటారు. కాల్ రికార్డ్స్, అతడి లొకేషన్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతాయి. అతడు అష్రఫ్ మీద కంప్లైంట్ కూడా ఇస్తాడు ఒకసారి. అది కూడా మ్యాచ్ అవుతుంది. అష్రఫ్ మీద కంప్లైంట్ చేయగానే మహాలక్ష్మి తన భర్త మీదనే ఫిజికల్‌గా నన్ను వేధిస్తున్నాడని కేసు రిటర్న్‌లో పెడుతుంది. అది కూడా కన్ఫర్మ్ అవుతుంది. పోలీసులు హేమంత్ దాస్‌ని అయితే వదిలేస్తారు. ఇప్పుడు వాళ్ళ మెయిన్ సస్పెక్ట్ అనుమానం అష్రఫ్ మీదకెళ్తుంది. ఒక టీం అయితే అష్రఫ్‌ని తీసుకొనొచ్చి అతన్ని ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే అష్రఫ్ చెప్తాడు, ఇది నిజమే. ఒక 6 నెలల క్రితం వరకు నాకు ఉండేది ఎఫైర్. కానీ ఎప్పుడైతే హేమంత్ దాస్ నన్ను కొట్టాడో అండ్ కేసు పెట్టాడో ఇదంతా గొడవైందో నేను ఆమె వైపు వెళ్ళట్లేదు. ఆమె నుంచి అన్నీ కట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఆమె దగ్గరికైతే నేను వెళ్ళట్లేదు. నాకేం తెలియదు. నాకు వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి నేను దూరం ఉంటున్నానని చెప్పాడు. పోలీసులు కాల్ రికార్డ్స్ అండ్ లొకేషన్స్ అన్నీ వెరిఫై చేసుకొని అష్రఫ్ చెప్పింది నిజమే. ఆ టైంలో అతడు ఇక్కడ లేడు అని నిర్ధారణ చేసుకుంటారు. ఇంకా హేమంత్ దాస్ మహాలక్ష్మికి సంబంధించిన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అంటే వాళ్ళ స్టోర్‌లో పనిచేసే స్టోర్ మేనేజర్ నేమ్ అండ్ ఇంకొక వ్యక్తి పేరు, క్లోజ్ ఫ్రెండ్ పేరు చెప్తాడు. వాళ్ళు కూడా ఇందులో లేరని పోలీసులకైతే ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మహాలక్ష్మి కాల్ రికార్డ్‌ని చాలా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తారు. అందులో ఒక నెంబర్ అయితే ఎక్కువ సార్లు మాట్లాడినట్టు ఉంటుంది. అండ్ ఆ నెంబర్‌కి ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ అని కూడా వస్తుంది. వెంటనే ఆ నెంబర్ సంబంధించిన కాల్ డేటా మొత్తం రప్పిస్తారు. అప్పుడు తెలుస్తుంది ఆ నెంబర్ ఎవరిదో కాదు, క్లాస్ స్టోర్‌లోనే వేరే దగ్గర పనిచేసే ముక్తి రంజన్ రాయ్ అనే ఒక టీమ్ హెడ్ అంటే కాస్త పెద్ద పొజిషన్‌లో వర్క్ చేసేవాడు. అతడి నెంబర్ అని తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని పోలీసులు బయటికి చెప్పరు. చాలా సైలెంట్‌గా సీక్రెట్‌గా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ముక్తి రంజన్ రాయ్ అక్కడ లేడు అండ్ ఆమె చనిపోయింది. వీళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని అతడి కోసం వేట ప్రారంభిస్తారు. వాళ్ళ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే 6 మంత్స్ బ్యాక్ పరిచయమైన ముక్తి రంజన్ రాయ్‌తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది. అండ్ వీళ్ళిద్దరు చాలా సాన్నిహిత్యంలోకి వస్తారు. చాలా క్లోజ్ అవుతారు. ఒక ఎఫైర్‌లో ఉంటారు చాలా కాలం పాటు. కానీ ఒక 6 మంత్స్ అయిన తర్వాత ఆమె అతన్ని అవాయిడ్ చేయడం ప్రారంభిస్తుంది. గంటలు మొబైల్‌లో వేరే వాళ్ళతో మాట్లాడినట్టు అతనికి డౌట్ వస్తుంది. సో అతనికి ఒక విధంగా ఈమె మీద అనుమానం వస్తుంది అండ్ ఈమెను గురించి అబ్జర్వ్ చేయడం ప్రారంభిస్తాడు. వేరే వాళ్ళతో చాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈమె క్యారెక్టర్ మీదే అతడికైతే డౌట్ రావడం జరుగుతుంది. సెప్టెంబర్ 21 నాడు ఆమె బాడీ అయితే పోలీసులకు దొరికింది. కానీ సెప్టెంబర్ 1 నాడు ఆమె చివరిగా తన స్టోర్‌కి, తన ఆఫీస్‌కి అయితే వెళ్ళింది. అప్పుడే ముక్తి రంజన్ రాయ్ కూడా అదే చివరి వర్కింగ్ డే అతనికి. సో ఇద్దరు ఒకేసారి మిస్ అయ్యారంటే అతడే చంపేశాడు అని చెప్పి పోలీసులకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఎందుకు చంపేశాడు తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. సెప్టెంబర్ 2 నైట్ అండ్ అక్టోబర్ ఎర్లీ మార్నింగ్ అనుకోండి. ఆల్మోస్ట్ ఆ టైంలో మర్డర్ చేశాక అతడైతే బెంగళూరులోనే ఉంటున్న తన తమ్ముడితో కలిసి తన సొంత రాష్ట్రమైన ఒడిశాకి పారిపోతాడు. అక్కడ అతడికి 24th నాడు ఈమె బాడీ దొరికింది అనే సమాచారం అందిపోతుంది. ఎలాగో అతడు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. సో నన్ను ఎలాగైనా పట్టుకుంటారని చెప్పి అక్కడ అతడు సూసైడ్ చేసుకుంటాడు. పోలీసులు అతన్ని చేరుకునే వరకే
అతడు సూసైడ్ చేసుకొని చనిపోతాడు. కానీ అక్కడ ఒక నోట్, ఒక డైరీ అయితే లభిస్తుంది. ఏం జరిగిందని అతడు రాసుకుంటాడు. వాళ్ళ తమ్ముళ్ళు కూడా దీని మీద ఒక క్లారిటీ ఇస్తారు. సో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అండ్ వీళ్ళ ఇంట్రాగేషన్‌లో తెలిసిందేందంటే 6 నెలల క్రితం పరిచయం అయ్యాక వీళ్ళు అన్ని రాష్ట్రాలు హాలిడే ట్రిప్స్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి అతని దగ్గర ఒక 7,00,000 వరకు డబ్బు పట్టిస్తుంది. ఒక గోల్డ్ చైన్ కూడా ఇచ్చా అని రాసుకుంటాడు. అండ్ అదే విధంగా ఆమె పదే పదే అతన్ని డబ్బు డిమాండ్ చేయడం, వేధించడం. కానీ అతడు మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమె వేరే వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడడం అది ఇతడు గమనించడం. ఇతడు అడిగినప్పుడు అసలే కోపిష్టి అయిన అతన్ని కొట్టడం. డైరెక్ట్ ఆమె కొడుతుంది. హేమంత్ దాస్ కూడా చెప్పాడు నన్ను కొట్టేది పబ్లిక్‌లోనే అని చెప్పి. ఆమె కోపిష్టితనమే ఆమెను ఇంత దూరం తెచ్చింది. ఆమె ఎప్పుడైతే దారి తప్పిందో ఇలాంటి సంఘటన అయితే జరిగింది. సో, ఇవన్నీ జరిగాయి. ఒకసారి ఇతని మీద కేస్ కూడా పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముక్తి రంజన్ రాయ్ అండ్ ఈమె పదే పదే గొడవ పడుతూ మళ్ళీ కలిసిపోతూ, తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఒకసారి గొడవైనప్పుడు పోలీసులకు కూడా పట్టిస్తుంది. వాళ్ళు ఇతన్ని కొట్టి ఇతని దగ్గర 10,000 దాకా డబ్బు తీసుకొని వదిలేస్తారు. సో, ఈ విధంగా ఇతన్ని టార్చర్ పెట్టడం, డబ్బు కోసం డిమాండ్ చేయడం అండ్ ఇంకా అడిగితే నన్ను పెళ్లి చేసుకో అనడం. కానీ అతనికి వీళ్ళ క్యారెక్టర్ కంప్లీట్‌గా తెలిసిపోతుంది కాబట్టి నేను చేసుకోను అనడం. సెప్టెంబర్ 1 రోజు నైట్ నేను ఇంటికొస్తా ఫస్ట్ ఆమె వద్దంటుంది. ఆ తర్వాత పదే పదే అడగగా సెప్టెంబర్ 1 నైట్ నాడు వాళ్ళ ఇంటికెళ్తాడు. మళ్ళీ వీళ్ళన్నీ ఇవే టాపిక్స్ మాట్లాడుకుంటారు. నన్ను పెళ్లి చేసుకొని ఆమె మళ్ళీ అడిగింది. కానీ అతడు ఈమె క్యారెక్టర్ మీద అండ్ మొదలైన వాటి మీద ప్రశ్నించే వరకు ఇతన్ని చెంప మీద కొట్టడం జరిగిందామె. తీవ్రమైన ఆవేశంలో కంట్రోల్ తప్పిన అతడు ఆమెను గోడకేసి కొట్టడం వల్ల ఆమె చనిపోతుంది. ఆ నైట్ అంతా ఆమె శవంతోనే అతను కూర్చున్నాడు. ఈమెను ఏం చేయాలి? ఫ్యాన్‌కు వేలాడదీద్దామని ట్రై చేస్తాడు. కానీ అది చాలా ఎత్తులో ఉంటుంది. అది సాధ్యం కాదు. వెంటనే బయటికెళ్ళి ఒక కత్తి తీసుకొనొచ్చి దాన్ని ముక్కలుగా చేసి ఇంతకుముందు జరిగిన క్రైమ్ స్టోరీస్ యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తాడు. ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలన్నిటిని కూడా ఫ్రిడ్జ్‌లో పెడతాడు. అవి ఖరాబు అవ్వవు. ఒక నెల వరకు మెల్లిగా మొత్తం ఖాళీ చేద్దామని అతడు ప్లాన్ ఏస్తాడు. అక్కడ ఉన్నటువంటి బ్లడ్‌నంతా తుడిచేస్తాడు. ఏం లేకుండా క్లీన్ చేస్తాడు. అండ్ ఒక నెల తర్వాతొచ్చి బాడీ పార్ట్స్ అన్ని పడేద్దామని అతడు వెళ్ళిపోతాడు. కానీ రియాలిటీ అతనికి అర్థమైపోతుంది. నన్ను వెతుకుతున్నారు. ఇదంతా సాధ్యమయ్యే పని కాదు అని అర్థమవుతుంది. ఈ కంగారులోనే బాడీ బయటపడిపోతుంది. అక్కడ భయంతో అతడు ఇంకా లైఫ్ లేదని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు. సో, ఒక అక్రమ సంబంధం, ఒక ఎలాంటి క్లారిటీ లేని సంబంధం ఇంత దూరమైతే తీసుకొచ్చింది. వాళ్ళ మధ్య ఎగ్జాక్ట్‌గా జరిగిన విషయం పదే పదే గొడవలు. మొత్తానికైతే చంపేశాడు. ఇది వీళ్ళ మధ్య జరిగినటువంటి మిస్టరీ. అతడు కూడా సూసైడ్ అయితే చేసుకుంటాడు. ఒకవేళ నేను ఆమెను చంపకుంటే ఆమె నన్ను చంపేసేది. ఆ బ్లాక్ సూట్ కేస్ నా కోసమే తెచ్చాడ పెట్టిందామె అని చెప్పి కూడా అతను డైరీలో రాసుకొచ్చాడంట. సో, వీళ్ళ మధ్య చాలా విషయాలు జరిగాయి. కానీ వాళ్ళిద్దరూ లేరు. కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందనేది తెలియదు. అతడే హంతకుడనైతే పోలీసులకు తెలిసింది.